ఓట్స్ ఆరోగ్యానికి మంచివి. పీచు పదార్థాలు అధికంగా ఉండి సులువుగా జీర్ణమవుతాయి. పెద్దవారికి, చిన్నపిల్లలకు, పొట్ట సరిగా లేని వారికి ఓట్స్ అద్భుతమైన ఆహారం. అయితే నిత్యం కాకుండా మొలకలు, పండ్లు వంటి సహజమైన ఆహారాలతో పాటు ప్రత్యామ్నాయంగా అవసరమైన సందర్భాల్లో ఓట్స్ తీసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఓట్స్ లో అధిక ఫైబర్, ప్రోటీన్ ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగిస్తాయి. ఇంకా ఆకలిని నియంత్రిస్తాయి. ఇవి తక్కువ క్యాలరీలు కలిగి ఉండి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతుంది. అందుకే చాలా పోషకాలున్న ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని పేర్కొంటారు. మన సాంప్రదాయ అటుకుల వలె ధాన్యాల నుండి సిద్ధం చేసిన ఒక రకమైన ఆహారం. ఓట్స్ ను చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు పొట్ట సరిగా లేని వారు ఓట్స్ ను వినియోగించవచ్చు. సాధారణంగా బలమైన టిఫిన్ల బదులుగా పాలల్లో ఓట్స్ వేసి తేనె లేదా ఖర్జూరం పొడితో తీసుకుంటే తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ పీచు పదార్థాలు లభిస్తాయి. ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా చక్కటి బలాన్ని, పోషకాలను అందించి గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. పొట్ట గడిబిడిగా ఉన్నప్పుడు, గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్యలు వచ్చినప్పుడు లేదా జ్వరం తర్వాత కోలుకునే సమయంలో ఓట్స్ ను అన్నంగా వండుకుని మధ్యాహ్నం కూడా తినవచ్చు. ఇది చాలా మెత్తగా ఉండి నోట్లో కరిగిపోయి కడుపుకు సుఖాన్ని ఇస్తుంది. మొలకెత్తిన విత్తనాలు, పండ్లు వంటి సహజమైన ఆహారాలతో ఓట్స్ ను నిత్యం తీసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు, ప్రయాణాల్లో బయట ఆహారం తీరకూడదనుకున్నప్పుడు, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేనప్పుడు ఓట్స్ ను పాలలో కనుక్కొని తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. నీరు లేదా పాలతో తయారు చేసిన ఓట్స్ తక్కువ క్యాలరీలు, ఆరోగ్యకరమైన ఆహారం అని పేర్కొంటారు. అయితే రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటికి చక్కెర, క్రీమ్, చాక్లెట్ చిప్స్ వంటి అధిక క్యాలరీల పదార్థాలను జోడించవద్దు. వాటికి బదులుగా పండ్లు, నట్స్, గింజలు జోడించడం మంచిది. లేకపోతే బరువు తగ్గే బదులు అలానే ఉంటుందని పేర్కొంటున్నారు.